బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి దాడులను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులను ఊచకోతలు కొడుతూ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ తమ అడ్వకేట్లు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేయని, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనార్టీ వ్యక్తులను ఊచకోతలు కూర్చుంటూ హత్యలు చేయడము, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మైనార్టీ హిందువులను ఇవాళ బంగ్లాదేశ్లో రక్షణ కరువైంది. ఇవాళ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించడం లేదు. ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ఎవరు ఇవాళ రాజకీయ పార్టీలు కావచ్చు, కుహనా రాజకీయాలు కావచ్చు, ఇంతవరకు ఈ సంఘటనలు ఖండించకపోవడం శోచనీయంగా భావిస్తాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలా, లేదా బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా, వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలా, ఆ దేశం యొక్క భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎక్కడ హిందువుల యొక్క ఆస్తుల రక్షణ కల్పించాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉద్యమం ఏదైతుందో రిజర్వేషన్ ఉద్యమంగా చాలే ఇవాళ అయితే ఒక పథకం లాగా మైనార్టీలను హత్య చేయడానికి మేము తీవ్రంగా విధిస్తాము. దీన్ని అంతర్జాతీయ సమాజం తక్షణమే ఖండించాలా, ఐక్యరాజ్య సమితిలో చర్యలు తీసుకొని అక్కడ ఉన్న తీవ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.